అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది జాగరణ. జాగరణ అంటే మనకి తెలిసినంతవరకు రాత్రంతా నిద్రపోకూడదు, మేల్కొని ఉండాలి. ఎందుకు నిద్రపోకూడదు? శివరాత్రి రోజు లింగాకారం ఉద్భవించిన రోజు. ఆ లింగం ఉద్భవించినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేది మొత్తం యూనివర్స్ అంతా వ్యాపించి ఉంటుంది, విశ్వమంతా. సో మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి తీసుకోవడానికి మనం నిద్రపోకుండా ఉండాలి. మనం నిద్రపోయినప్పుడు, పడుకున్నప్పుడు భూమికి మన వెన్నెముక అడ్డంగా ఉంటుంది. అప్పుడు మనం ఆ ఎనర్జీని తీసుకోలేము. కాబట్టి మేలుకొని ఉండి మన వెన్నెముక భూమికి నిటారుగా ఉన్నప్పుడు ఆ ఎనర్జీని తీసుకోగలం. ఆ తీసుకున్న ఎనర్జీ మన షట్ చక్రాస్, ఎనర్జీ సెంటర్స్ అంటారు కదా, మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఈ చక్రాలన్నిటి నుంచి ఆ ఎనర్జీ అనేది పాస్ అయ్యి మనకి చాలా ఆ శక్తి అనేది మంచిగా ఉపయోగపడుతుందన్నమాట. సో దానికోసమని నిద్రపోకుండా ఉండమని చెప్తారు. ఇప్పుడు ఆ నిద్రపోకుండా ఉండడం అనేది జస్ట్ ఏదో టైంపాస్ చేస్తే సరిపోతుందా అంటే కాదు. ఆ శివుని ధ్యానంలో ఉండాలి. శివుని గురించి మీరు భజనలు చేయండి, కీర్తనలు చేయండి, శ్లోకాలు చదవండి, పాటలు పాడండి. మీకు నచ్చినది మీరు ఏది చేస్తే ఆ శివునికి దగ్గరగా ఉంటారు, మీ మనసు ఆ శివయ్య మీద లగ్నం చేయగలరు, ధ్యానం చేస్తారా, అభిషేకాలు, పూజలు ఏవైనా సరే శివునికి సంబంధించినవి, లేదా శివునికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటారా, ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. ఏదైనా సరే ఆ శివునికి సంబంధించినది చేస్తూ ఆయన మీద మనసు లగ్నం చేసి జాగరణ చేయండి. అప్పుడు జన్మకో శివరాత్రి అంటారు కదా, ఒక్క శివరాత్రి అయినా అలా చేయగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది. అందరికీ నమస్కారం. హర హర మహాదేవ, శంభో శంకర.